డొనాల్డ్ ట్రంప్ యుఎస్ ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి ప్రపంచంలో ఎక్కడ విన్నా ఒకటే మాట వినిపిస్తోంది, టారిఫ్. అసలు టారిఫ్ అంటే అర్థం ఏంటి? ట్రంప్ టారిఫ్ వార్ ఎందుకు ప్రకటించారు? ఈ టారిఫ్ వార్ వల్ల అమెరికాకి ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, లేదా దీనివల్ల అమెరికాకి ఏమైనా నష్టం ఉందా? టారిఫ్ వార్ వల్ల ప్రపంచ దేశాల ఎకానమీ పైన ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఈ టారిఫ్ వార్ వల్ల ఇండియా మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఈ అంశాలన్నీ కూడా ఈరోజు ఇష్యూ ఆఫ్ ద డేలో భాగంగా మనం పరిశీలిద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, టారిఫ్ అంటే అర్థం ఏంటి? టారిఫ్ అంటే సుంకం. ఇంపోర్ట్స్ పైన లేదా ఎక్స్పోర్ట్స్ పైన వేసే అదనపు సుంకం లేదా ట్యాక్స్నే మనం టారిఫ్ అంటాం. ప్రధానంగా ఇప్పుడు న్యూస్లో ఉన్నది ఇంపోర్ట్ టారిఫ్. అంటే విదేశాల నుంచి అమెరికాలోకి అడుగు పెడుతున్న గుడ్స్ పైన మరియు సర్వీసెస్ పైన ట్రంప్ విధిస్తున్న సుంకమే ఈ టారిఫ్, ఇంపోర్ట్ టారిఫ్ లేదా దిగుమతి సుంకం అంటాం. సో దిగుమతుల యొక్క ప్రైసులు పెరిగిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వస్తువు చైనా నుంచి అమెరికాలోకి వస్తుంది అనుకోండి, ఆ వస్తువు యొక్క ధర $100 అనుకోండి. ట్రంప్ దాని మీద 50% టారిఫ్ వేస్తే దాని ధర ఏమవుతుంది? $100 ప్లస్ 50% వేస్తే ఇంకో $50 కలిపి $150 అయ్యి కన్జ్యూమర్కి దాని ప్రైస్ పెరుగుతుంది. అయితే మీరు గమనించాలి, అసలు ట్రంప్ ఈ టారిఫ్ వార్ ఎందుకు ప్రకటించారు? ఎందుకు టారిఫ్స్ పెంచుతామని బెదిరిస్తున్నారు? ఇన్ఫ్యాక్ట్ కొన్ని కంట్రీస్ పైన ఆల్రెడీ పెంచేశారు. ఇన్ఫ్యాక్ట్ అన్ని కంట్రీస్ పైన పెంచారు. తర్వాత మళ్ళీ 90 days పాజ్ ఇచ్చారు, టెంపరరీగా పాజ్ ఇచ్చారు. ఒక్క చైనా మీద మాత్రం యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది, ట్రంప్ టారిఫ్ వార్ ఎందుకు చేస్తున్నట్టు. ఇది తెలియాలి అంటే మనకి ప్రపంచ దేశాలకి మరియు అమెరికాకి మధ్య ఉన్న ట్రేడ్ గురించి మీకు తెలియాలి. సో ప్రపంచ దేశాలందరితో అంటే రెస్ట్ ఆఫ్ ద వరల్డ్తో యూఎస్కి ట్రేడ్ డెఫిసిట్ నడుస్తుంది. ట్రేడ్ డెఫిసిట్ అంటే అర్థం ఏంటి అంటే, అమెరికా నుంచి విదేశాలకు వెళ్తున్న ఎక్స్పోర్ట్స్ కంటే కూడా విదేశాల నుంచి అమెరికాకి వస్తున్న ఇంపోర్ట్స్ యొక్క వాల్యూ ఎక్కువగా ఉంటుంది. దిస్ ఈజ్ ఎస్పెషలీ ట్రూ విత్ రెస్పెక్ట్ టు గుడ్స్ ఆర్ మర్చెండైజ్ ట్రేడ్. అంటే వస్తువుల యొక్క ట్రేడ్ పరంగా తీసుకుంటే ఇది ఇంకా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అమెరికా నుండి విదేశాలకు వెళ్తున్న గుడ్స్ వాల్యూ కంటే కూడా విదేశాల నుంచి ఇంపోర్ట్స్ రూపంలో అమెరికాకు వస్తున్న గుడ్స్ వాల్యూ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ అది more than $1 trillion గ్యాప్ అనేది కనిపిస్తుంది. అందుకే మనకి గుడ్స్ ట్రేడ్ డెఫిసిట్ చాలా చాలా ఎక్కువగా ఉంది. ఎందుకు ఇంత ట్రేడ్ డెఫిసిట్ ఉంది అని ఇంటర్నల్గా ఎగ్జామిన్ చేస్తే ట్రంప్కి అనిపించింది ఏంటి అంటే, చాలా కంట్రీస్ అమెరికన్ గుడ్స్ పైన చాలా ఎక్కువ టారిఫ్స్ విధిస్తున్నాయి. అంటే అమెరికా ఆ దేశాల వస్తువుల పైన విధిస్తున్న టారిఫ్స్ కంటే కూడా ఈ అదర్ కంట్రీస్ అమెరికన్ గుడ్స్ పైన చాలా ఎక్కువ టారిఫ్స్ విధించడం వల్ల అమెరికా ఆ దేశాలకి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేయలేకపోతుంది. కానీ ఆ దేశాలు మాత్రం అమెరికాకి హ్యాపీగా ఎక్స్పోర్ట్స్ చేసుకోగలుగుతున్నాయి, లేదా అమెరికా ఆ దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుంటుంది అనేది ట్రంప్ యొక్క భావన. ఫర్ ఎగ్జాంపుల్, ఇండియా నుంచి ఏదన్నా వస్తువు అమెరికాకి వెళ్తే అమెరికా దాని మీద 10% టారిఫ్ వేస్తుంది అనుకోండి. అదే అమెరికా నుంచి ఒక వస్తువు ఇండియాకి వస్తే ఇండియా దాని మీద వేస్తున్న టారిఫ్ 50%, 60% చాలా ఎక్కువగా ఉంటుంది అని ట్రంప్ కనిపెట్టిన విషయం. సో ఇది కరెక్ట్ కాదు, ఇది అన్ఫైర్. ప్రపంచ దేశాలన్నీ కూడా అమెరికన్ గుడ్స్ పైన ఎక్కువ టారిఫ్స్ వేస్తున్నాయి. అందువల్ల అమెరికా ఎక్స్పోర్ట్స్ దెబ్బతింటున్నాయి. అమెరికా మాత్రం చాలా లిబరల్గా అన్ని దేశాల వస్తువుల పైన తక్కువ టారిఫ్లు వేస్తుంది. దిస్ ఈజ్ అన్ఫైర్ అని ట్రంప్ భావించారు. అందుకోసమని ఆయన రెసిప్రోకల్ టారిఫ్ విధానాన్ని తీసుకొచ్చారు. రెసిప్రోకల్ అంటే అర్థం ఏంటమ్మా? ఇంగ్లీష్లో రెసిప్రోకల్ లేదా రెసిప్రొసిటీ అంటే మీనింగ్ ఏంటంటే, మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తారో మేము కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాం అనే భావన. టు రీపే ఇన్ కైండ్. ఇన్ కైండ్ అంటే దయతో అని కాదు, మీరు ఎలా మమ్మల్ని గౌరవిస్తారో మేము మిమ్మల్ని అలా గౌరవిస్తాం. మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మనం మర్యాద చేసినప్పుడు, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా మర్యాద చేస్తే దట్ ఈస్ రెసిప్రొకేటింగ్. మనం వాళ్ళని చూసినప్పుడు సరిగ్గా మర్యాద చేయకపోతే, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు సరిగ్గా మర్యాద చేయలేదనుకోండి, అది కూడా రెసిప్రొసిటీయే. అర్థమవుతుందా? సో రెసిప్రోకల్ టారిఫ్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ అమెరికన్ గుడ్స్ పైన ఎవరైనా సరే ఎక్కువ టారిఫ్ విధిస్తే వాళ్ళ గుడ్స్ పైన అమెరికా కూడా ఎక్కువ టారిఫే విధిస్తుంది. సో మీరు మమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తే మేము కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తాము అనేది ట్రంప్ యొక్క భావన. అందుకోసం అని చెప్పి ప్రపంచ దేశాలన్నింటిపైన కూడా ఆయన టారిఫ్స్ అనేది విధించడం మొదలుపెట్టారు. సో వాళ్ళు ఆయా కంట్రీస్ అమెరికన్ గుడ్స్ పైన ఎంత టారిఫ్ వేస్తున్నాయి అనే దాన్ని పరిశీలించి దానికి తగ్గట్టుగా
వీళ్ళు కూడా టారిఫ్ వేయడం అనేది మొదలుపెట్టారు. అయితే అన్ని కంట్రీస్ పైన బేస్ లైన్ యూనివర్సల్ టారిఫ్ అని ఒక 10% టారిఫ్ వేసేశారు. దానిపైన ఆ దేశాలు ఎంతెంత టారిఫ్స్ వేస్తున్నాయి అమెరికన్ గుడ్స్ పైన అనే దాన్ని బేస్ చేసుకొని ఈ టారిఫ్స్ని నిర్ధారించారు. అయితే ఎప్పుడైతే యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఈ టారిఫ్ వార్ మొదలుపెట్టారో ఇమీడియట్గా ప్రపంచ దేశాల్లో స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అమెరికాతో పాటు అన్ని దేశాల్లో కూడా స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కొలాప్స్ అయ్యాయి. ఎందుకంటే గ్లోబల్ ఎకానమీ ఒక్కసారిగా అన్సర్టెన్ వరల్డ్లోకి వెళ్ళిపోయింది. రేపు పొద్దున్న ఎలా ఉంటుందో చెప్పలేని ప్రపంచంలోకి గ్లోబల్ ఎకానమీ వెళ్ళిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రతి దేశంలో ఉన్న ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా అమెరికాకి వాళ్ళు పంపిస్తున్న వస్తువుల యొక్క ప్రైసులు పెరిగిపోయేటప్పుడు దే బికమ్ లెస్ కాంపిటేటివ్ ఇన్ అమెరికన్ మార్కెట్. ఒక వస్తువు $100 అమెరికాలో అమ్ముడుపోవడం వేరు, అదే వస్తువు $150 వెళ్ళింది అనుకోండి, దాన్ని కొనేవాళ్ళు తగ్గిపోవచ్చు. సో దాని కాంపిటేటివ్నెస్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ఎక్స్పోర్టర్స్ అందరూ కూడా వేరే మార్కెట్స్ని వెతుక్కోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. అందుకని ప్రపంచ దేశాలన్నింటిలో కూడా స్టాక్ మార్కెట్స్ ఒకసారిగా కొలాప్స్ అయ్యాయి. ఎందుకంటే బిజినెస్ గ్రోత్ పడిపోయే అవకాశం ఉంది, సో ప్రొడక్షన్ పడిపోయే అవకాశం ఉంది, జీడిపి నెగిటివ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, జీడిపి గ్రోత్ తగ్గిపోయే అవకాశం ఉంటుందని చెప్పి స్టాక్ మార్కెట్స్ ఒక్కసారిగా కొలాప్స్ అవడం అనేది జరిగింది. మరి అమెరికాలో ఏం జరిగింది? అమెరికాలో కూడా ఇమ్మీడియట్గా నెగిటివ్ ఇంపాక్టే కనిపిస్తుంది. ఎందుకని? అమెరికాకి ప్రపంచ దేశాల నుంచి వచ్చే వస్తువుల యొక్క ప్రైస్ ఏమవుతుంది? ఇప్పుడు టారిఫ్ వల్ల పెరిగిపోతుంది. సో ఇది దేనికి లీడ్ చేస్తుంది? ఇది ఇన్ఫ్లేషన్కి లీడ్ చేస్తుంది. అమెరికన్ కన్జ్యూమర్స్కి విదేశాల నుంచి వస్తున్న వస్తువుల యొక్క ధరలు పెరిగిపోవడం వల్ల వాళ్ళకి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది పెరిగిపోయే పరిస్థితి వస్తుంది అనేది ఒక ఆస్పెక్ట్. అలాగే విదేశీ ఇంపోర్ట్స్ మీద ఆధారపడే అమెరికన్ ఇండస్ట్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. కొన్ని అమెరికన్ ఇండస్ట్రీస్ విదేశాల నుంచి రా మెటీరియల్స్ని దిగుమతి చేసుకొని వాటిని ఉపయోగించి వీళ్ళు ప్రొడక్షన్ చేసి వస్తువులను తయారు చేస్తారు. అట్లాంటి ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ రా మెటీరియల్ ప్రైసెస్ కూడా ఇప్పుడు పెరిగిపోవడం వల్ల వాళ్ళు కూడా కాంపిటేటివ్నెస్, వాళ్ళ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల ఇమీడియట్గా అమెరికాకి కూడా నష్టమే జరుగుతుంది. అందువల్ల అమెరికన్ స్టాక్ మార్కెట్స్ కూడా ఒక్కసారిగా కొలాప్స్ అవ్వడాన్ని మనం గమనించాం. అయితే సో ట్రంప్ ఇంత భారీ అనౌన్స్మెంట్ చేసిన ట్రంప్ తర్వాత ఈ టారిఫ్ వార్ పైన చిన్న పాజ్ ఇచ్చారు, 90 days పాజ్ ఇచ్చారు. ఎందుకు పాజ్ ఇచ్చారు అంటే ఆయన ఏమంటున్నారంటే, మేము ఎప్పుడైతే టారిఫ్ వార్ ప్రకటించామో చాలా కంట్రీస్ మాతో నెగోషియేషన్ కోసం వచ్చాయి, అంటే బేరసారాలు చేసుకుందాం, మళ్ళీ ట్రేడ్ డీల్ చేసుకుందామని రఫ్లీ 70-80 కంట్రీస్ వచ్చాయి. సో మళ్ళీ కూర్చొని సో మీ గుడ్స్ పైన మేము టారిఫ్స్ తగ్గిస్తాము, మా గుడ్స్ పైన మీరు కూడా టారిఫ్ తగ్గించండి అని ప్రపంచ దేశాలని బేరసారాలకు వస్తున్నాయని చెప్పి ట్రంప్ చెప్పారు. సో ఇన్ఫ్యాక్ట్ ఇండియా కూడా ఇప్పుడు అమెరికాతో మళ్ళీ ట్రేడ్ డీల్ మాట్లాడుతోంది. సో ప్రపంచ దేశాలన్నిటితో కూడా మేము డీల్స్ మాట్లాడుకొని అన్నిటిని మళ్ళీ సరి చేస్తాము. అంతవరకు ఒక 90 days దీన్ని పాజ్ అంటే టెంపరీగా బ్రేక్ ఇవ్వడం అనేది జరిగింది, ఎక్సెప్ట్ ఫర్ చైనా మీద మాత్రం టారిఫ్ వారికి ఆయన బ్రేక్ ఇవ్వలేదు. మిగిలిన కంట్రీస్ అన్నింటిపైన కూడా బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే ఇంటర్నల్గా కూడా ఆయన గమనించారు, దీనివల్ల అమెరికాకు కూడా ఇమీడియట్గా నష్టమే జరుగుతుంది. అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగే అవకాశం ఉంటుంది, అమెరికాలో ఇండస్ట్రియల్ గ్రోత్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకో విషయాన్ని మీరు గమనించాలి, ఎప్పుడైతే ప్రపంచ దేశాలపైన అమెరికా టారిఫ్ విధిస్తుందో ఆ దేశాలు కూడా అమెరికన్ గుడ్స్ పైన మళ్ళీ ఫర్దర్ టారిఫ్ పెంచే పరిస్థితులు కూడా వస్తాయి. సో వాళ్ళు కూడా రెసిప్రోకల్ టారిఫ్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో దానివల్ల అమెరికన్ ఎక్స్పోర్టర్స్ కూడా సఫర్ అవుతారు. మీరు అమెరికన్ ఇంపోర్టెడ్ ప్రైస్ పెరిగిపోవడమే కాదు, అమెరికా నుంచి ఆయా దేశాలకు వెళ్ళే వస్తువుల ప్రైస్లు కూడా పెరిగిపోతాయి. ఎందుకు? వాళ్ళు కూడా టారిఫ్స్ వేస్తారు కాబట్టి. సో ఎక్స్పోర్టర్స్ కూడా సఫర్ అయ్యి అమెరికాలో ప్రొడక్షన్ ఇంకా తగ్గిపోయే అవకాశం కూడా ఉంటుంది. ట్రంప్ యొక్క ఒరిజినల్ ఉద్దేశం ఏంటి? డొమెస్టిక్ ప్రొడక్షన్ని ఇంప్రూవ్ చేయాలి. ఎప్పుడైతే విదేశాల నుంచి వచ్చే వస్తువులు ధరలు ఎక్స్పెన్సివ్ అవుతాయో సో డొమెస్టిక్గా ఇంపోర్ట్ సబ్స్టిట్యూషన్ అంటాం. సో వాటిని సబ్స్టిట్యూట్ చేసే గుడ్స్ అమెరికాలోనే ప్రొడ్యూస్ అవ్వడం మొదలవుతుంది. దానివల్ల అమెరికాలో ఎంప్లాయ్మెంట్ బిల్డ్ అవుతుంది, రైట్? సో అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ అవుతుందని భావించారు. కానీ ఇదంతా జరగడానికి చాలా టైం పడుతుంది. దానికి తోడు అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ మ్యాన్ పవర్కి ఎక్కువ పే చేయాలి. అదే చైనాలోనే ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తే తక్కువ ప్రైస్కే మ్యానుఫ్యాక్చర్ చేయొచ్చు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఐఫోన్స్ ఉన్నాయి తీసుకోండి, ఐఫోన్స్ ఎక్కడ ఉంటాయి? మెయిన్ కంపెనీ ఎక్కడ? యాపిల్ ఎక్కడ ఉంది? యుఎస్లో. కానీ మెజారిటీ ఆఫ్ ఐఫోన్ ప్రొడక్షన్ ఎక్కడ జరుగుతుంది? 80% పైగా ఐఫోన్ ప్రొడక్షన్ హ్యాపెన్స్ ఇన్ చైనా. అండ్ 10 to 15% ఐఫోన్ ప్రొడక్షన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. అంటే 95% పైగా ఐఫోన్ ప్రొడక్షన్ చైనా మరియు ఇండియాలో జరుగుతుంది. కానీ కంపెనీ ఈజ్ బేస్డ్ అవుట్ ఆఫ్ యుఎస్.
సో ఇప్పుడు అమెరికాలో ఎవరైనా ఐఫోన్ వాడుతున్నా కూడా అది అమెరికాలో ప్రొడ్యూస్ అయిన ఐఫోన్ కాదు, చైనాలోంచో లేదా ఇండియాలోనో ప్రొడ్యూస్ అయిన ఐఫోన్ అక్కడ నుంచి మళ్ళీ అమెరికాకి వెళ్ళి అక్కడ అమెరికన్స్ దాన్ని యూజ్ చేస్తున్నారు. ఎందుకు ఇది జరుగుతుందంటే కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్. చైనాలో కానీ ఇండియాలో కానీ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ, మ్యాన్ పవర్కి పే చేసే శాలరీస్ చాలా తక్కువ, అది అమెరికాలో చాలా చాలా ఎక్కువ. సో ట్రంప్ ఒక్కసారిగా టారిఫ్ వేసినంత మాత్రం అమెరికాలో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఏమీ తగ్గిపోదు. సో అందుకనే ఒక్కసారిగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇంప్రూవ్ చేసేయాలన్నా అది వెంటనే జరిగే పని కాదు. ఈ విషయాన్ని ట్రంప్ గమనించట్లేదు. దానివల్ల అమెరికన్ ఇండస్ట్రీ కూడా, అమెరికాలో ఉన్న సీఈఓస్ పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు కూడా ట్రంప్ పైన ప్రెషర్ పెడుతున్నారు. ఈ పాలసీ వల్ల అమెరికాకి నష్టం జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, ప్లస్ కన్నా కూడా మైనస్ జరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పి ప్రెషర్ పెట్టారు. ప్రాబబ్లీ డ్యూ టు ఆల్ దిస్ ప్రెషర్ ఆయన 90 days దీనిపైన ఒక పాజ్ విధించడం అనేది జరిగింది. ఇప్పుడు ఈ టారిఫ్ వార్ అనేది ఇలా ఆగకుండా కొనసాగితే ప్రపంచ దేశాలపైన ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? డెఫినెట్గా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఎకానమీ అన్నీ కూడా అన్సర్టెన్ వరల్డ్లోకి వెళ్ళిపోతుంది. సప్లై చైన్స్ అన్నీ కూడా రీరూట్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఇండియా నుంచి ఒకళ్ళు అమెరికాకి పంపిస్తున్నారు, దాని వస్తువుల రేట్లు అక్కడ పెంచేశారు, టారిఫ్ పెంచేశారు. సో ఇప్పుడు ఇండియన్ ఎక్స్పోర్టర్ ఏం చేయాలి? దీనికి వేరే మార్కెట్ ఎత్తుక్కోవాలి. సో అలా ప్రపంచ దేశాల్లో ఉన్న ఎక్స్పోర్ట్స్ అన్నీ కూడా రూట్లు మారిపోతాయి. సో వేరే మార్కెట్స్ని వెతుక్కునే పరిస్థితి వస్తుంది. సో దీనివల్ల ఇమీడియట్గా అయితే ఎకనామిక్ గ్రోత్ దెబ్బతినే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్సర్టెనిటీ పెరిగిపోయే అవకాశాలే ఉంటాయి. అన్సర్టెనిటీ ఎంత ఎక్కువ ఉంటే ఎకనామిక్ గ్రోత్ అంత దెబ్బతింటుంది. అయితే ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గమనిస్తే ట్రంప్ టారిఫ్, ఎస్పెషల్లీ చైనాతో ట్రంప్ టారిఫ్ వార్లో ఉండడం వల్ల ఇండియాకి ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా, లేకపోతే ఇండియా కూడా నష్టపోతుందా? ఓవరాల్గా ప్రపంచ దేశాలాగా ఇండియా కూడా నష్టపోవడానికి అవకాశాలు ఉన్నాయి. కానీ ఎక్కువగా చైనా పైన ఫోకస్ చేసి మిగిలిన దేశాలను వదిలేస్తే అప్పుడు ఇండియాకి బెనిఫిట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకని? చైనా పైన ఎక్కువగా టారిఫ్ వేస్తే ఎవరైనా సరే, అమెరికా ఇప్పుడు యాపిల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, యాపిల్ వచ్చేసి చైనాలో ఐఫోన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడి నుంచి మళ్ళీ అమెరికాకి తేవాలంటే ఆ టారిఫ్ కట్టి రావాలి, అది చాలా చాలా ఎక్స్పెన్సివ్ అయిపోతుంది. అదే ఇండియా పైన టారిఫ్ లేదనుకోండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేసి అక్కడి నుంచి తీసుకొస్తే అంత ప్రైస్ పడదనుకోండి. సో యాపిల్ విల్ ప్రిఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ ఇండియా. అలాగే చాలా కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ బేస్ని అమెరికా నుండి చైనా నుంచి ఇండియాకి షిఫ్ట్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఎప్పుడైతే జరుగుతుందో ఇండియాలో ఎఫ్డిఐ, ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది, ప్లస్ ఇండియాలో ఎంప్లాయ్మెంట్ కూడా పెరగడానికి చాలా అవకాశాలనే ఉంటాయి. ఇది ఒకవేళ జరిగితే ఇండియాకి చాలా చాలా బెనిఫిట్స్. అయితే ఇండియా అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్తో పోటీ పడాలి. ఎందుకంటే వియత్నాం కానీ ఇండోనేషియా కానీ ఇవన్నీ కూడా ఇండియాకి కాంపిటీషన్ ఇస్తున్నాయి. సో వాటన్నిటిని దాటుకొని ఇండియా అమెరికన్ మార్కెట్ని అట్రాక్ట్ చేసుకోగలిగితే దీని నుంచి ఇండియా బెనిఫిట్ పొందే అవకాశాలు అనేవి పుష్కలంగా ఉన్నాయి. కానీ ఓవరాల్గా ఇలాంటి టారిఫ్ వార్ వల్ల ప్రపంచ దేశాలకి మంచి కంటే చెడు జరగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది.